పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఓటర్ జాబితా సవరణలో భాగంగా జూన్ 25న మొదలైన 45 రోజుల పాటు సాగిన కీలక ఘట్టం ముగిసింది. రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘం వినతితో 2 సార్లు గడువు పొడిగించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ రాష్ట్రంలో 73.52 లక్షల ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారాలను సమర్పించలేదని ఎన్నికల సంఘం గుర్తించింది. వీరికి ఇక ఓటు హక్కు ఉండదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈసీ ప్రకటించిన లెక్కల ప్రకారం రాష్ట్రంలో 3,38,26,448 ఓటర్లు ఉంటే 2,64,73,616 ఓటర్లు మాత్రమే ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించారు. మిగిలిన 73.52 లక్షల మంది ఓటర్లు తమ ఫారాలను సమర్పించలేదు. ఇందులో అత్యధికంగా ముందు నుంచి ఊహించినట్లుగానే హైదరాబాద్ జిల్లానే టాప్ లో ఉంది. ఆ తర్వాత రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు ఉన్నాయి. హైదరాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు 19.47 లక్షల ఓటర్లు, మేడ్చల్లో 10.73, రంగారెడ్డిలో 15.88 లక్షల మంది ఓటర్లు తమ ఎన్యూమరేషన్ ఫారాలను సమర్పించలేదని తేల్చారు. దీంతో హైదరాబాద్ శివారు ప్రాంతంలోనే 43 లక్షల ఓట్లు తీసివేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏఎస్డిడి ఓట్లలో వలస వెళ్లిన ఓటర్లనే అధికంగా గుర్తించినట్లు సమాచారం. సుమారు 40 లక్షలకు పైగా ఓటర్లు వలస వెళ్లినట్లు నమోదు చేసినట్లు తెలుస్తోంది. స్థానికంగా ఓటర్ల ఇంటికి వెళ్లినప్పుడు వారు అక్కడ ఉండడం లేదని, పూర్తిగా వేరే ప్రాంతానికి వెళ్లిపోయినట్లు తమ దృష్టికి వచ్చినట్లు చూపారు. కొంతమంది ఓటర్లు మృతి చెందడం, చిరునామాలో లేకపోవడం వంటి అంశాలను గుర్తించారు. పలువురు ఓటర్లకు రాష్ట్ర పరిధిలోనే 2-3 చోట్ల ఓట్లు ఉన్నాయి. ఇలా ఉన్న ఓట్లను గుర్తించడానికి ఎన్నికల సంఘం అధికారులు ప్రత్యేక సాఫ్ట్వేర్ను ఉపయోగించారు. సుమారు 3.18 లక్షల ఓటర్లకు 2-3 చోట్ల ఓటర్గా గుర్తింపు కార్డు ఉన్నట్లు గుర్తించారు. ఈ ఓట్లను కూడా తొలగించనున్నారు. ఎన్నికల అధికారులు ఈ నెల 17న ఓటరు ముసాయిదా ప్రకటించనున్నారు. ఆ రోజు ఎవరి ఓటు ఉందో ఎవరిది లేదో అధికారికంగా బహిర్గతం కానుంది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఓటర్లు జాబితా కోసం వేచి చూస్తున్నారు. ఎన్యూమరేషన్ ఫారాల స్వీకరణ గడువు ముగియడంతో బిఎల్ఓలు, పర్యవేక్షకులు అందరూ కూడా ముసాయిదా ఓటర్ జాబితా ప్రకటనపై దృష్టి పెట్టారు. ఎలాంటి పొరపాట్లు లేకుండా ఉండడానికి కసరత్తు చేస్తున్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో బిఎల్ఓలకు సరైన అవగాహన లేక సరిగా పనిచేయకపోవడంతో అక్కడి ఓటర్లు ఇబ్బందులు పడ్డారు. కొందరు ఓట్లు కూడా గల్లంతు అయ్యాయని తెలుస్తోంది. మరోవైపు ఓటర్లు భారీగా తగ్గడంతో అందుకు అనుగుణంగా పోలింగ్ స్టేషన్లను తగ్గించనున్నారు. ఒక్కో పోలింగ్ కేంద్రానికి గరిష్టంగా 1,200 మంది ఓటర్లు ఉండే విధంగా పునర్వ్యవస్థీకరించారు. ఈ విషయాలన్నింటినీ అధికారికంగా ప్రకటించనున్నారు. మరోపక్క హైదరాబాద్ జిల్లాలో 19.47 లక్షలు, మేడ్చల్లో 10.73 లక్షలు, రంగారెడ్డి జిల్లాలో 15.88 లక్షల మంది ఓట్లను తీసివేయనున్నారు. ఆ తర్వాత సంగారెడ్డి జిల్లాలో 2.98 లక్షలు, నిజామాబాద్ జిల్లాలో 2.11 లక్షలు, వికారాబాద్ జిల్లాలో 2.10 లక్షల ఓటర్లను తొలగించనున్నారు. అతి తక్కువగా భువనగిరి జిల్లాలో 26,170 ఓట్లు, ములుగు జిల్లాలో 27,867 ఓట్లు, భూపాలపల్లి జిల్లాలో 35,935 ఓట్లు, వనపర్తి జిల్లాలో 38,592 ఓట్లు తొలగనున్నాయి.